బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ను తెలుగు నాడుగా మార్చాలని గరికపాటి నరసింహారావు సూచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పేర్లు మారుస్తున్నప్పుడు ఏపీని ఎందుకు మార్చరు అంటున్నారు ప్రవచనకర్త. తెలుగు నాడుగా మార్చాలన్నది ఎన్టీఆర్ ఆశయం అంటున్నారు గరికపాటి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు అంటున్నారు ఆయన. పేరు మార్పుతో ఏపీ ప్రజల బతుకులు మారతాయంటున్నారు గరికపాటి. అయితే గరికపాటి వ్యాఖ్యలపై కష్టమన్నారు భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి. ఇలాంటి వింత ఆలోచనలు ఎందుకు వస్తాయో అర్థం కావడం లేదు అంటున్నారు. రామాయణ కాలం నాటి నుంచి ఆంధ్ర అనే పేరు మనుగడలో ఉందన్నారు. మూలాలు వదిలేయొద్దంటూ సూచించారు. తెలంగాణలో సెటిల్ అయిన గరికపాటికి ఏపీ గురించి ఏమవసరం అంటూ కౌంటర్ ఇచ్చారు. బయట రాష్ట్రాల్లో ఉండేవాళ్లు ఏపీ ప్రజలకు సలహాలు ఇవ్వద్దంటున్నారు కమలానంద భారతి. ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ను తెలుగు నాడుగా మార్చాలంటున్నారు ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. ఇతర రాష్ట్రాల పేర్లు మారుస్తున్నప్పుడు ఏపీ పేరెందుకు మార్చకూడదు అంటున్నారు ప్రవచనకర్త. తెలుగు నాడుగా మార్చాలన్నది ఎన్టీఆర్ నుంచి కూడా ఉన్న ఆశయం అంటున్నారు గరికపాటి. ఎన్టీఆర్ ఆశయం అంటున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు అంటున్నారు గరికపాటి. పేరు మార్పుతో ఏపీ ప్రజల బతుకులు కూడా మారొచ్చు అంటున్నారు గరికపాటి. వాళ్ళకున్న భాషాభిమానం రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా.